నమస్కారం. ఆలివ్ మీడియా తరఫు నుంచి అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ పాత సంవత్సరంలో ప్రతి వాళ్ళకి దుఃఖము, కష్టాలు, ఆనందాలు అన్ని రసాలను అన్నిటినీ చూసిన ఈ పాత సంవత్సరంలో అందులో మీరు కొన్ని కొత్తతనాన్ని నేర్చుకుని కొత్త ఆశతోటి మనం ఈ కొత్త సంవత్సరంలో అనుభవాన్ని అందరం కూడా ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ అదృష్టాన్ని, తన కష్టాన్ని, తను చేసే ప్రతి ఆలోచన విధానాన్ని ఆశతోటే మన జీవితాన్ని ముందుకు వెళ్తాం. ఈ పాత సంవత్సరాన్ని మనకు నేర్చుకున్న కొత్త గుణాలు, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు మనం ఈ కొత్త సంవత్సరంలో ఎదురు చూస్తూ దాన్ని ప్రయత్నం చేసి అందరం అభివృద్ధి అయ్యి అందులో మనకున్న కష్టాలని తగ్గించుకుంటూ సుఖాలను ఆనందింపచేస్తూ మనం చేసే ప్రతి కార్యాన్ని దీక్షగా చేయాలని ప్రతి వాళ్ళకి నేను అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 31/12/2023 నుంచి 6/1/2024 వార ఫలాలు మనము విశ్లేషించుకుందాం. ప్రప్రథమంగా మనము మేషరాశి వారిది విశ్లేషించుకుందాం. మేషరాశిలో మనకి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృత్తికా నక్షత్రము. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం. ఈ మేషరాశిలో గురుడు వక్రం నుంచి బయటకు వస్తున్నాడు. అదిలో కుజుడింట్లో 1లో గురుడున్నాడు, 6లో చంద్రకేతువులు ఉన్నారు, 8లో శుక్ర బుధులు ఉన్నారు, 9లో రవికుజులు ఉన్నారు, 11 శని ఉన్నాడు, 12 రాహు ఉన్నాడు. అయితే ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంచెం గురుబలము, అక్కడ కుజుడు ఏంటంటే గురుస్థానంలో ఉండడం వల్ల 9వ స్థానం కర్మస్థానం అవ్వడం వల్ల అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ కొత్త సంవత్సర ఆరంభంలో శాంతంగా, మనశ్శాంతిగా కొత్త ఆలోచనలు వచ్చి చేసుకుని దాని క్రమంగా అంటే ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే ప్లానింగ్ అండి, పర్ఫెక్ట్ ప్లానింగు. అంటే వీళ్ళకి దారి చూపిస్తుంది, దిశ చూపిస్తుంది. ఆ దిశలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఈ అశ్విని నక్షత్రం వాళ్ళకి. అయితే అక్కడ శత్రుస్థానంలో కేతువును చంద్రుడు ఉన్నాడు. ఎప్పుడైతే కేతు చంద్రుడు ఉన్నారో మీరుగా ఒక శత్రుత్వాన్ని ఏర్పరచుకోవడానికి మీకు ఓవర్ కాన్ఫిడెన్స్ రావడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ వ్యయ స్థానంలో రాహు, 12వ స్థానంలో రాహు గురు స్థానంలో ఉండడం వల్ల మీ ఓవర్ కాన్ఫిడెన్సు, మీ స్థితి మీకు చాలా మటుకు ఇబ్బందికరంగా కనిపిస్తుంది. కానీ చేసే ప్రతి కార్యాన్ని దీక్షగా, నిష్టగా చేసుకుంటే మాత్రము అశ్విని నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. మంచి లైఫ్ అభివృద్ధి అవ్వడానికి ఎన్నాళ్ళలో నిరీక్షిస్తున్నవన్నీ కూడా ఒక కులికి వచ్చి ఒక దిశ చూపించడానికి అశ్విని నక్షత్రం వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగే భరణి నక్షత్రం. భరణి నక్షత్రంలో అక్కడ ఏమవుతోందంటే అండి, అష్టమంలో శుక్రబుధులు వచ్చారు. అష్టమంలో ఎప్పుడైతే శుక్రబుధులు భరణి నక్షత్రానికి వచ్చారో తొందరపాటుతనము, ఆరోగ్య స్థితి, ఎందుకంటే కోపం, కుజస్థానంలో శుక్రబుధులు ఎప్పుడైతే కలుస్తారో వీళ్ళ కోపము అనారోగ్యానికి దారి తీస్తుంది. ప్లస్ నెగ్లిజెన్స్ ఒకటి ఉంటుంది. ఆ నెగ్లిజెన్స్ వల్ల ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. అదే 9 రవి కుజులు ఉండడం వల్ల, ఆ గురుస్థానంలో కుజుడు ఉండడం వల్ల ఏ పని చేసినా కార్యాన్ని సఫలీకృతం చేసుకోవడానికి ఓపిక, నిదానం చాలా మటుకు అవసరము. తర్వాత 12 రాహు గురుస్థానంలో ఉండడం వల్ల బుద్ధి భ్రమించడానికి ఆస్కారం ఉంది. అశుక్రుడు అంటే ఏదైతే మనం చేస్తున్నామో, ఏ కార్యాన్ని అయితే మనం అనుకుంటున్నామో ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల, నెగ్లిజెన్స్ వల్ల ఇబ్బంది పడడానికి మాత్రము ఈ భరణి నక్షత్రం వాళ్ళకు ఉంది. అలాగే కృత్తికా నక్షత్రం. కృత్తికా నక్షత్రం కర్మస్థానం గురుస్థానంలో రవి ఉన్నాడు. ఆ కుజుడేమో రవితో కలిసి ఉండడం వల్ల మంచి ఆలోచనలు, ప్రయత్నాలు, ప్రయాణాలు అనుకున్నవన్నీ కూడా ఒక కార్యరూపంలో దాల్చడానికి, అంటే రెడీగా తయారై ఉన్న విషయాలన్నింటినీ కూడా మీరు సమపాలీనంగా ఆలోచింపచేసి అవి ఎక్కడెక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అని చేస్తే మాత్రము మేషరాశి వారికి చాలా మటుకు
బాగుంటుంది. ఓవరాల్గా మేషరాశి వారికి ఈ వారం మొత్తం అంటే కొత్త సంవత్సరం ప్రారంభము, ఈ వారం మొత్తము వీళ్ళు కొంచెం ప్లానింగ్ జాగ్రత్తగా చేసుకోండి. ఇది మీకు ముందు ముందు వెళ్ళడానికి, అభివృద్ధి అవ్వడానికి చాలా మటుకు కారణం ఉంటుంది. అభివృద్ధి అవుతారు. ప్లానింగ్ ఇంపార్టెంటు, కార్యం ఇంపార్టెంటు, ఆలోచన విధానం చాలా చాలా మటుకు ఇంపార్టెంట్. వృషభ రాశి గురించి విశ్లేషించుకుంటున్నాం. 31/12/2023 నుంచి 6 జనవరి 2024. ఇక్కడ ఈ వృషభ రాశిలో మన కృత్తికా నక్షత్రము, రోహిణీ నక్షత్రము, మృగశిర నక్షత్రం ఉంది. అయితే ఇక్కడ పంచమ స్థానంలో చంద్రకేతువులు, సప్తమ స్థానంలో శుక్రబుధులు, అష్టమంలో రవికుజులు, 10ంట శని, 11ంట రాహు, 12ంట గురుడు. ఇందులో కృత్తికా నక్షత్రం వాళ్ళకి అష్టమ స్థానంలో రవి ఉండడం వల్ల కోపము, ఆవేశము, ఆ గురు ప్రతి వ్యక్తికి గురు బలం చాలా చాలా ఇంపార్టెంట్. గురుడే ప్రతి మనిషి కార్య కర్మ సిద్ధికని తీసుకెళ్లేవాడు. ఆ 10వ స్థానంలో శని ఉండడం వల్ల ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళు కొంచెం తొందరపాటు వద్దు. సుపీరియర్స్ తోటి జాగ్రత్తగా చూసుకోండి. ఆవేశంతోటో లేకపోతే ఇన్నాళ్ళు నేను ఇంకా కష్టపడాలా ఏంటి అనే ఆలోచన ఉన్న దగ్గర కొంచెము నిదానం వ్యవహరించండి. ఇది మీకు మంచి అభివృద్ధి అయ్యి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి సమయం. ఇది మీ మీద మంచి గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయి. ఆ శని 10ంట ఉండడం వల్ల శని మీకు ఎంతో రకంగా ఉపయోగపడతాడు. ఆ 12వ స్థానం గురుడు కుజుడింట్లో ఉండడం వల్ల ఇన్నాళ్ళు మీరు సఫర్ అవుతున్న చికాకులు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థికంగా అన్సర్టినిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ కృత్తికా నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు అభివృద్ధిదాయకంగా మార్పు రావడానికి కొత్త సంవత్సరం నుంచి ఉంటుంది. జాగ్రత్తగా చేసుకోండి. అలాగే రోహిణీ నక్షత్రానికి అక్కడ చంద్రుడు పంచమ స్థానంలో చంద్రకేతువులు బుధుడింట్లో ఉండడం వల్ల తల్లితోటి సంబంధించింది, కుటుంబ సమస్యలతోటి కూడుకున్నది అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. కుటుంబంలో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. కొన్ని కొత్త ప్రయత్నాల గురించి చేస్తారు. కానీ ఎప్పుడైతే రవికుజులు ఉన్నారో కొంచెం ఈ రోహిణీ నక్షత్రం వాళ్ళ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం వల్ల కొంచెం ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. అది కొంచెము మీరు వ్యవహార శైలిని లేకపోతే మీరు ఉన్న నిత్య కార్యక్రమాలను జాగ్రత్తగా వ్యవహరించుకుంటూ దాని ఆరోగ్యాన్ని పరీక్షించుకోవడం చాలా చాలా మంచిది, కాపాడుకోవడం మంచిది. ఎందుకంటే అక్కడ 12వ స్థానంలో గురుడు, వ్యయ స్థానంలో కుజుడింట్లో ఉండడం వల్ల కొంచెము నెగ్లిజెన్స్ వల్ల కూడా అనారోగ్యం పాడవడానికి ఆస్కారం ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అభివృద్ధి అవ్వడానికి రోహిణీ నక్షత్రానికి ఉంది. అలాగే మృగశిర నక్షత్రంలో అష్టమంలో కుజుడు ఉన్నాడు. మీరు ఈ వారంలో కోపము, ఆవేశంతో ఏదన్నా చేస్తే మాత్రం నష్టపోవడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. చాలా ఓపిక అవసరము. ఎన్నో కోణాల నుంచి మీకు ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. ఈ ఆటంకాలు ఆర్థికంతో కూడుకున్న వ్యవహారము. కొంచెం మీరు ఆర్థికంగా ఆలోచించండి. ఎందుకంటే గురుడు వ్యయ స్థానంలో ఉన్నాడు, వాడు మంచి స్థితిలో ఉన్నాడు. భూమికి సంబంధించిన వ్యవహారాలు కానీ, గురుస్థానంలో ఉన్న వ్యవహారాలు కానీ మీకు మంచి మంచి సలహాదారులు దొరుకుతారు. మంచి అభివృద్ధి అవుతుంది. ఆర్థికంగా కూడా కొంచెం మెరుగుదల వస్తుంది. కానీ ఇక్కడ కుంగిపోయి మానసికంగా చేస్తే మాత్రము ఆరోగ్య స్థితి జాగ్రత్తగా చూసుకోవాలి ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు. సో ఇక్కడ ఈ మృగశిర నక్షత్రం వాళ్ళు, రోహిణీ నక్షత్రం వాళ్ళు, కృత్తికా నక్షత్రం వాళ్ళు కొంచెం ఆరోగ్య స్థితిని జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్య స్థితి కూడా మానసికంగా స్ట్రెస్ వచ్చి ఓవర్ స్ట్రెస్ అయిపోయి అంటే మైండ్లో ఎన్నో రకరకాల ఆలోచనలు తర్వాత ఏంటి అనే క్వశ్చను, భయము, ఆందోళన వల్ల మీకు కొంచెం అనారోగ్యం అవ్వడానికి ఆస్కారం ఉంది. అది కూడా కడుపు నుంచి ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. సో జాగ్రత్తగా చూసుకోండి వృషభ రాశి వారు. సో ఓవరాల్గా వృషభ రాశి వారికి మంచి సమయమే, కానీ కొంచెం ఓర్పు, వ్యవహారం అవసరము. ఈ కొత్త సంవత్సరం మీకు కొంచెం అవకాశాలు ఇచ్చి ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మిథున రాశి గురించి విశ్లేషించుకుందాం. ఈ వారం 31/12/2023 నుంచి 6/1/2024లో ఈ మిథున రాశి వారిలో మనకి మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు. అందులో మిథున రాశికి 4వ స్థానంలో చంద్రకేతువులు, 6లో శుక్రబుధులు, 7ంట రవికుజులు, 9ంట శని, 10ంట రాహు, 11ంట గురుడు. ఇందులో మృగశిర నక్షత్రానికి కుజుడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో ఉన్నాడో
కుటుంబ వ్యవహారము, భార్యతో అన్యోన్యత, భార్యతోటి ఆవేశము కోపము పనికిరాదు. కానీ ఆ గురుస్థానంలో ఉండడం వల్ల ఆవిడ సలహాలు, ఆవిడ ఆలోచన విధానాన్ని చేసుకుంటే మాత్రం చాలా మటుకు అభివృద్ధిదాయకం అవుతుంది. కొత్త కొత్త అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంది. ఆర్థికంగా ఎన్నో రోజుల నుంచి ఇబ్బంది పడింది, ఒక వెలుగు వెలగడానికి మృగశిర నక్షత్రానికి ఆస్కారం ఉంది. కానీ ఒకటి ఏంటంటే అక్కడ 10ంట రాహు ఉండడం వల్ల మీ ఓవర్ కాన్ఫిడెన్సు, మీ తెలివితేటలు ఆ రాహు గురుస్థానంలో ఉండి మీకు అన్నీ తెలుసు, నేనే అన్నీ చేసుకోగలుగుతాననేది మాత్రం తీసిపడేయండి. మీ ఇండివిజువల్గా ఆలోచించుకోండి, మీ ఇండివిజువల్గా ప్లాన్ చేయండి, ఎదుటివాడిని నమ్మకండి, మీ సొంత తెలివితేటలతోటే మీరు వ్యవహరించండి. అక్కడ గురువు బలంగా ఉండడం వల్ల మీకు మంచి సలహాదారులు వస్తారు, మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడానికి మీకు చాలా మటుకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే 11వ స్థానమైన గురుడు, అక్కడ శుక్రుడు 12వ స్థానం శత్రుస్థానంలో ఉండడం వల్ల మీకు శుక్రబుధులు బుద్ధిని ఇబ్బంది పెట్టడానికి ఈ మిథున రాశి వారికి ఉంది. అలాగే ఆరుద్ర నక్షత్రానికి 10ంట రాహు ఉన్నాడు, 11ంట గురుడు ఉన్నాడు. ఇప్పుడు మీకు ఎంత టెన్షన్లో, ఆలోచనలో ఏవేవైతే ఉన్నాయో ఆవేశానికి, ఆక్రోశానికి పోవడానికి ఆస్కారం ఉంది. దాన్ని జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆర్థికంగా ఎదుగుతారు. మీ ఇండివిడ్యువాలిటీ పెంచుకోవడానికి చూడండి. సెల్ఫ్ డిఫెన్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్, సెల్ఫ్గా ఆలోచిస్తే మాత్రం చాలా మంచిది ఆరుద్ర నక్షత్రానికి. ఎందుకంటే శత్రుస్థానమైన శుక్ర బుధులు వాడు కుజుడింట్లో ఉన్నాడు, అంటే కోపము, ఆవేశంతో డిస్టర్బ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం, జాగ్రత్తగా ఆలోచిస్తే మాత్రము ఆరుద్ర నక్షత్రం వాళ్ళకు బాగుంది. అలాగే పునర్వసు నక్షత్రానికి అక్కడ గురుడు 11వ స్థానంలో కర్మస్థానంలో కుజుడింట్లో ఉండడం వల్ల, ఆ రవి కుజులు గురుడింట్లో ఉండడం వల్ల చేసే ప్రతి కార్యము మీకు ఇన్నాళ్ళు ఏ నిరీక్షణ అయితే ఉందో అది ఒక దారి చూపిస్తుంది, ఒక అవకాశం ఇస్తుంది. కానీ ఆ దారిని రాహు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉన్నాడో మీరు కోపము, ఆవేశంతో, నెగ్లిజెన్స్ తోటి అరే ఇన్నాళ్ళు నేను ఓపిక పట్టానే ఇంకా రాలేదేంటి అనేది మాత్రం పక్కన పెట్టి మీరుగా ఆలోచించి అది ఇంకొక రోజు ఆగుదాం, మనకి ఏదైనా అవ్వచ్చు అంటే మళ్ళీ పునఃప్రారంభించే శక్తి ఇప్పుడు ఉండదు. పాత దాని నుంచే మీరు అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం చాలా చాలా అభివృద్ధి అవుతారు. అయితే ఓవరాల్గా మిథున రాశి వారికి శుక్రుడు, బుధుడు ఎప్పుడైతే శత్రుస్థానం కుజుడు స్థానంలో, 7వ స్థానంలో రవి కుజులు ఉండడం వల్ల, గురుస్థానంలో ఉండడం వల్ల మీరు చేసేది ఆచితూచి వ్యవహరించండి, వ్యవహారం చేసుకోండి. ఇది మంచి అభివృద్ధి అయ్యే సమయము. అంటే మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకునే సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మాత్రం విజయం సాధిస్తారు. ఓవరాల్గా మిథున రాశి వారికి కొంచెము కష్టం కాదు చెప్పను, కానీ కొంచెం కార్యదీక్షగా చూడండి. కార్యసిద్ధిని నెరవేర్చుకోవడానికి ప్లాన్ చేయండి. కోపము, ఆవేశంతో ఏది జరగదు. నిదానంగా ఆలోచించుకుంటే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఇవాళ కర్కాటక రాశి గురించి మాట్లాడదాం. 31 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024 వరకు. ఇందులో కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఇందులో మన కర్కాటక రాశికి 3ంట కేతువు, చంద్రుడు ఉన్నారు, 5ంట శుక్రబుధులు ఉన్నారు, 6ంట రవికుజులు ఉన్నారు, 8ంట శని ఉన్నాడు, 9ంట రాహు ఉన్నాడు, 10ంట గురుడు ఉన్నాడు. ఈ పునర్వసు నక్షత్రాన్ని 10వ స్థానంలో గురుడు కుజస్థానంలో ఉండడం వల్ల డాష్నెస్ చేసే ప్రతి పని, భూమికి సంబంధించింది ఏ పనైనా కూడా ఆ గురువు మీ అండలో ఉన్నాడు. ఎందుకంటే వక్రం నుంచి బయటకు వచ్చాడు. సో అన్ని విధాల విజయం సాధించడానికి, చేసే ప్రతి కార్యంలోనూ అభివృద్ధి అవ్వడానికి, మీ మీద సలహాలు, మీ మీద ఆధారపడి మీ మీద ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అది రాజకీయంగా, లౌకికంగా వ్యవహరిస్తే మాత్రము పునర్వసు నక్షత్రం వాళ్ళకి చాలా మటుకు బాగుంది. అయితే పుష్యమి నక్షత్రానికి డిస్టర్బెన్సెస్, ఆటంకాలు, ఎందుకంటే అష్టమంలో శని ఉన్నాడు. ఆ శని సొంతింట్లో ఉండడం వల్ల చిన్న చిన్న చికాకులు, చిన్న చిన్న గొడవలు, మెంటల్ స్ట్రెస్, దానివల్ల మీరుగా డీవియేట్ అయ్యి మీరు డిప్రెషన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. కానీ ఆరోగ్య స్థితిగా కానీ, అదృష్ట స్థితిగా కానీ అక్కడ శుక్రబుధులు 5వ స్థానంలో ఉండడం, ఆ 10వ స్థానంలో గురుడు మిమ్మల్ని కాపాడుతుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఏదైతే ఇన్నాళ్లుగా డిప్రెషన్, స్ట్రెస్ తోటి కూడుకున్న వాళ్ళందరికీ కూడా మంచిది. కొంచెం మీ ఆరోగ్యము, యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ
పుష్యమి నక్షత్రం వాళ్ళకి. అదే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి తెలివితేటలతో అభివృద్ధి అవుతారు. శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి క్రియేటివ్నెస్లో సక్సెస్ అవుతారు. ఆ కుజుడు అక్కడ ఉండడం వల్ల సెల్ఫ్ ఎనర్జీ, సెల్ఫ్ ప్రొటెక్షను, ఆ రవి సొంత ఎనర్జీతోటి కూడుకున్నాడు కాబట్టి ఆ గురుడు సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ వారంలో ఎన్నో మంచి మంచి అవకాశాలు, అభివృద్ధులు చేసుకోవడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. ఓవరాల్గా కర్కాటక రాశి వారికి అన్ని విధాల మంచే ఉంది, కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, చిన్నగా అంటే ఆటంకాలు, పర్టికులర్లీ ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడానికి ఆస్కారం ఉంది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రము ఈ కర్కాటక రాశి వారికి చాలా మటుకు బాగుంటుంది. ఇవాళ సింహరాశి గురించి ఇప్పుడు విశ్లేషించుకుంటున్నాం. సింహరాశిలో మనకున్నది మఖా నక్షత్రము, పూర్వఫల్గుణి నక్షత్రము, ఉత్తర ఫల్గుణి నక్షత్రం. మఖా 4 పాదాలు, పూర్వఫల్గుణి 4 పాదాలు, ఉత్తర ఫల్గుణి 1 పాదం. అయితే ఈ సింహరాశికి ద్వితీయ స్థానంలో చంద్రకేతువులు ఉన్నారు, 4లో శుక్రబుధులు ఉన్నారు, 5లో రవి కుజులు ఉన్నారు, 7లో శని ఉన్నాడు, 8లో రాహు ఉన్నాడు, 9లో గురుడు ఉన్నాడు. అయితే ప్రప్రథమంగా మఖా నక్షత్రానికి కేతు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఆ గురుబలం బలంగా ఉంది, కర్మస్థానంలో ఉన్నాడు, కుజుడింట్లో ఉండడం వల్ల మీకు అనుకున్నవన్నీ సాధిస్తారు. మీకన్నా చిన్నవాళ్ళు మీకు ఎంతో సహకారం చేస్తారు, కార్యసిద్ధి నెరవేరుతుంది, అన్ని విధాల అభివృద్ధి. ద్వితీయ స్థానంలో చంద్రకేతువులు ఉండడం, బుధుడు 4వ స్థానంలో ఉండడం వల్ల కుటుంబ సహకారం ఉంటుంది, కుటుంబం వల్ల అభివృద్ధి అవుతారు, కుటుంబం మీకు ఎంతో విధంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళడానికి ఆస్కారం. అదే పంచమ స్థానంలో రవికుజులు ఉన్నారు కాబట్టి ఇన్నాళ్ళు మీరు నిరీక్షిస్తున్న ఎనర్జీ, మీ చేస్తున్న కార్యము అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ఆ గురుస్థానంలో రవికుజులు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నారో అది 100% మీకు విజయాన్ని చేకూరుతుంది. అన్నీను మీకు కార్యాన్ని నెరవేర్చడానికి, ముందుకు వెళ్ళడానికి ఇది చాలా చాలా మంచి సమయము ఈ మఖా నక్షత్రం వాళ్ళకి. అలాగే పూర్వఫల్గుణి నక్షత్రం. పూర్వఫల్గుణి నక్షత్రంలో ద్వితీయ స్థానంలో చంద్రకేతువులు ఉన్నారు, అదే సప్తమంలో శని ఉన్నాడు, 9వ స్థానంలో గురుడు ఉన్నాడు, ఆ పంచమంలో రవికుజులు ఉన్నారు కాబట్టి భూమికి సంబంధించిన వ్యవహారము ఈ పూర్వఫల్గుణి నక్షత్రానికి సఫలీకృతమవుతుంది. ఆర్థికంగా కొంచెం మెరుగుపడతారు. కానీ ఏంటంటే ఎంత ఆలోచిస్తారో ఆలోచనతోటి వెనక్కిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కొంచెం మీరు దాన్ని వదులుకుని మీరుగా ప్రయత్నం చేస్తే మాత్రము 100% విజయం సాధిస్తారు. మీ గురుబలం వచ్చింది, ఆ గురుబలంతో గురువు మంచి దారికి తీసుకెళ్తాడు. మీరు మంచిగా నమ్మండి, అన్నీ చేయండి. అయితే ఈ పూర్వఫల్గుణి నక్షత్రంలో సప్తమ స్థానంలో శని ఉన్నాడు, అది భార్యస్థానం అవ్వడం వల్ల, ఆ శని అక్కడ ఉండడం వల్ల ఆరోగ్య స్థితులు, ఆరోగ్యంగా చాలా ఇబ్బంది పడతారు. ఆవిడ అంటే భార్య వల్ల చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. హెల్త్ వైజ్ రోజు రోజుకి ఆవిడ డిస్టర్బ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. ఏంటంటే భార్య స్థానం, ఆరోగ్య స్థితి చూసుకోండి. ఎందుకంటే అక్కడ అష్టమంలో రాహు ఉన్నాడు, అది కొంచెం చికాకు, వ్యవహారము, మానసిక ఒత్తిడి, మనోధైర్యం కోల్పోవడము అవన్నీ జరగడానికి ఆస్కారం ఉంది. ఈ పూర్వఫల్గుణి నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండడం ఉత్తమము. ధనం వస్తుంది, ధనంతో పాటు మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రొటెక్షన్ చేస్తే మాత్రం అన్ని విధాల విజయం సాధిస్తారు. అలాగే ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ఉత్తర ఫల్గుణి నక్షత్రానికి అక్కడ రవి అధిపతి, తర్వాత రవి అక్కడ పంచమ స్థానంలో ఉన్నాడు, గురుస్థానంలో ఉన్నాడు. 100% మీరు చేసే ప్రతి పని సక్సెస్, మీరు అనుకున్న ప్రతి కార్యము నెరవేరుతుంది, మీరు అనుకున్న ప్రతి దిశ దిక్కు అన్నీ మంచి ప్రొటెక్షన్గా పాజిటివ్గా ఉంది. ఇది మీరు జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మాత్రము సింహరాశి వారికి, ఉత్తర ఫల్గుణి నక్షత్రం వాళ్ళకి మంచిది. ఓవరాల్గా సింహరాశి వారికి చాలా మటుకు మంచే ఉంది, చెడు లేదు. కానీ జాగ్రత్తగా వ్యవహరించడం చాలా చాలా మటుకు ఇంపార్టెంట్. కొంచెం ఆలోచింపచేసి కార్యాన్ని సరిగ్గా చేసుకుంటే మాత్రం 100% విజయం సాధిస్తారు ఈ సింహరాశి వారు. కన్యారాశిలో చంద్రకేతువులు, 3ంట శుక్రబుధులు, 4ంట రవికుజులు, 6ంట శని, 7ంట రాహు, అష్టమంలో గురుడు. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఉత్తర ఫల్గుణి నక్షత్రం రవి 4ంట ఉన్నాడో కుటుంబము, బాధ్యతలు, వ్యవహారము, స్థితిగతులు కొంచెము అభివృద్ధి అయినా కూడా స్వయంకృతంగా కొంచెం నష్టపోవడానికి, ఆర్థికంగా ఇబ్బంది పడడానికి కొంచెం ఆస్కారం. అదే సప్తమ స్థానంలో రాహు ఉండడం వల్ల కొంచెం ఇంట్లో గొడవలు, కుటుంబ బాధ్యతల వల్ల కొంచెం చిరాకుతనాలు జరుగుతాయి. దానివల్ల మానసికంగా ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. అక్కడ అష్టమ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి ఆ గురుడు కుజుడింట్లో ఉన్నాడు. కుజుడు గురుడింట్లో ఉండడం వల్ల రక్తంతో
మానసిక ఒత్తిళ్లతోటి ఓవర్ ప్రెషర్ వల్ల అనారోగ్యం రావడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక స్థితులు కూడా చిన్న చిటుగా ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని మీరు పరిష్కరించుకుంటారు. కానీ కుటుంబ వ్యవహారం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే సప్తమ స్థానం రాహు ఉండడం వల్ల చిన్న చిన్న చికాకులు ఇరకాటాలు అవడానికి ఆస్కారం ఉంది. అది జాగ్రత్తగా చేసుకుంటే మాత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళకి మంచిది. తదుపరి హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రం గొప్పతనం ఏంటంటే అక్కడ చంద్రకేతువులు కలిశారు. నాకు అన్నీ తెలుసు, నేను తెలివైన వాడిని, నాకు అన్నీ ఉన్నాయి అనుకోవడం మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో ఎవడూ కూడా తెలివైన వాడు కాడు. వాడి ప్రయత్నానికి వాడి సందర్భానికి దానికి వస్తుంది. మనం తెలివైన వాళ్ళు అనుకోవడం కాదు, ప్రపంచం మనం తెలివైన వాళ్ళు అని చెప్పుకునే స్థితి. ఎందుకంటే కేతువు ఏం చేస్తాడంటే బుద్ధిని భ్రష్టు పట్టిస్తూ ఉంటాడు. ఏదో మూర్ఖంగా వితండంగా మాట్లాడితే మాత్రం విజయం సాధిస్తామని కాదు. అలాగే తృతీయ స్థానంలో శుక్రబుధులు కుజుడింట్లో ఉన్నారు. జ్ఞానం, విద్య, ఆ శుక్రబుధులు క్రియేటివిటీనెస్, మంచి వాళ్ళు, మంచి సలహాదారులు, మంచి అభివృద్ధి, అంటే దినదిన ప్రవర్తమానంగా ఎదగడానికి హస్తా నక్షత్రం చాలా బాగుంది. మంచి గురువులు దొరుకుతారు, ఆర్థికంగా అభివృద్ధి అవుతారు, చేసే ప్రతి కార్యం విజయం సాధిస్తారు. అక్కడ 4వ స్థానంలో రవి కుజులు గురుస్థానంలో ఉండడం వల్ల, గురుడు అష్టమంలో ఉండడం వల్ల మీ స్వయంకృతంతో పాడి చేసుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మీరు వాళ్ళ నుంచి జ్ఞానాన్ని సంపాదించండి. అజ్ఞానాన్ని సంపాదిస్తే మూర్ఖత్వం వస్తుంది. ఎందుకంటే అక్కడ సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు హస్తా నక్షత్రానికి. ఆ రాహు గురుస్థానంలో ఉండడం వల్ల ఓవర్ ఎక్సైట్మెంటు, ఓవర్ ఇది, నాకు అన్నీ నేను చేసుకోగలుగుతానని మాత్రం చేయకండి. ఆర్థిక స్థితి ప్రొటెక్ట్ అవుతుంది, గుర్తింపు వస్తుంది, మీ మీద మంచి రెస్పెక్టు, గౌరవం ఉంది, మిమ్మల్ని అందరినీ ప్రేమించే వాళ్ళే ఉన్నారు. ఆ ప్రేమను సరిగ్గా వాడుకోండి, అభివృద్ధి కాండి హస్తా నక్షత్రం. అలాగే చిత్తా నక్షత్రంలో కోపము, ఆవేశము, నష్టపోవడము, ప్రతి పనిని ఏదో నెగ్లిజెన్సీ వల్ల చేసుకోవడము జరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అష్టమంలో గురుడు ఉన్నాడు. ఆ కుజుడు ఉండడం వల్ల మీరు చేసే ప్రతి డాక్యుమెంటు, మీరు చేసే ప్రతి పని అది పేపర్ మీద ఉండాలి. మీరు చాలా ఆచితూచి వ్యవహరించండి. 100% అక్కడ మీకు దారి కనిపిస్తుంది, అభివృద్ధి అవుతారు. అయితే ఓవరాల్గా కన్యారాశి వారికి కొంచెం జాగ్రత్త అవసరము. నెగ్లిజెన్స్ చాలా చూసుకోండి, నెగ్లిజెన్స్ లేకుండా వ్యవహరించండి. ఎందుకంటే కేతు మీకు చేసే పని అది. అక్కడ రాహు కేతు చంద్రుడితో కలవడం వల్ల ప్రతి విషయాన్ని మీరుగా పాడు చేసుకోవడానికి ఆస్కారం ఉంది. సో కన్యారాశి వారు ఓవర్గా జాగ్రత్తగా ఉంటే మాత్రం చాలా మటుకు మంచిది. 31/12/2023 నుంచి 6/1/2024 మనం తులారాశి గురించి విశ్లేషించుకుందాం. తులారాశిలో చిత్త 2, స్వాతి 4, విశాఖ 3. చిత్తా నక్షత్రం వాళ్ళకి అంటే ద్వితీయ స్థానంలో శుక్రబుధులు, 2ంట రవికుజులు, 3ంట రవికుజులు, 5ంట శని, 6ంట రాహు, 7ంట గురుడు, 12ంట చంద్రకేతువులు. చిత్తా నక్షత్రానికి కుజుడు ఎప్పుడైతే తృతీయ స్థానంలో ఉన్నాడో మీ కోపం వల్లే చాలా మటుకు నష్టపోవడానికి ఆస్కారం ఉంది. అక్కడ శత్రుస్థానం గురుస్థానంలో రాహు ఉన్నాడు. ఆ గురువు ఎప్పుడైతే రవి కుజులు కలిసి ఉన్నారో గురుడు కుజుడింట్లో ఉండడం వల్ల చికాకుతనము, కోపము, ఆవేశము, శత్రుత్వాన్ని పెంచుకోవడానికి చాలా మటుకు ఈ చిత్తా నక్షత్రం వాళ్ళకి కనిపిస్తోంది. ఆ శత్రువులు పర్మనెంట్గా అవ్వడానికి ఆస్కారం ఉంది. ఎక్కడికక్కడ పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ జీవనాధారాన్ని మార్చుకోండి. ఈ కొత్త సంవత్సరంలో మీకు అన్ని కొత్త ఆలోచనలు వస్తాయి. దాన్ని సరిగ్గా పెట్టండి, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రానికి ద్వితీయ స్థానంలో శుక్రబుధులు ఉన్నారు. మీ తెలివితేటలు, మీ క్రియేటివ్నెస్, మీ సబ్జెక్ట్ని పెంచండి. సబ్జెక్ట్లో మీకున్న పట్టుని మీరు జాగ్రత్తగా వాడండి, దాన్ని ఉపయోగపెట్టుకోండి. మీ తెలివితేటలు చాలా మటుకు ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ చంద్రకేతువులు ఉండడం వల్ల మీరు ఎలా ప్రజెంట్ చేసుకుంటారో అదే మీ అద్దం. అంటే ఒక వాస్తవికంగా చెప్పాలంటే అద్దంలో మీ మొహాన్ని ఎలా చూసుకుంటే మీకు ఎలాగైతే ప్రతిబింబం వస్తుందో అలాగే మీ ఆలోచన, మీ మైండ్. ఎందుకంటే అక్కడ శత్రుస్థానంలో రాహు, గురుస్థానంలో రాహు ఉన్నాడు. ఆ గురుడు సప్తమంలో ఉన్నాడు. ఆ గురువు మారడం వల్ల ధనాన్ని కానీ వ్యవహారం కానీ చేసే ప్రతి పనిలో స్వాతి నక్షత్రం వాళ్ళకి వెనుంజ లేదు. 100% వీళ్ళు విజయం సాధిస్తారు. ధనం గురించి ఆలోచించకండి, వ్యవహారం గురించి ఆలోచించండి. మీరు విజయం సాధించడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది స్వాతి నక్షత్రం. అలాగే విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రం వాళ్ళకి సప్తమంలో గురుడు ఉన్నాడు. అన్ని విధాల అభివృద్ధి అవుతారు. ఇన్నాళ్ళ నుంచి మీరు ఏదైతే బాధపడుతున్నారో, దుఃఖపడుతున్నారో, మీ అయితే కష్టాలు మీరు చూసుకుంటున్నారో ఇక్కడి నుంచి కొంచెం అభివృద్ధి అయ్యి ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం వల్ల ఎన్నో కోణాల్లో మీరు ఇబ్బంది పడతారు. కొంచెం జీర్ణకోశ చాలా ఇబ్బంది పడుతుంది. రక్తం చాలా ఇబ్బందిగా ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మాత్రము చాలా మటుకు అభివృద్ధిదాయకంగా ఉంటుంది.
ఓవరాల్గా తులారాశి వారికి చాలా మంచి సమయము, అభివృద్ధి అయ్యే సమయము, అదృష్టం వచ్చే సమయం. కొంచెం దాన్ని చెడగొట్టుకోకండి, నిదానంగా ఆలోచించండి. మీ కోపమే మీ శత్రువు, కోపం పడకండి. బుర్రని పెట్టి ఆలోచిస్తే మాత్రం విజయం సాధిస్తారు. ఎందుకంటే శుక్రుడు బుధుడు కలిశారు కుజుడింట్లో. సో కోపంతో మీ బుద్ధిని డిస్టర్బ్ చేసుకోకండి, అభివృద్ధి అవ్వడానికి ప్రయత్నించండి, చాలా మటుకు విజయం సాధిస్తారు. సో ఓవరాల్ తులారాశి చాలా చాలా మటుకు మంచిది. 31 డిసెంబర్ 2023 నుంచి 6/1/2024కి మనం వృశ్చిక రాశి గురించి విశ్లేషించుకుందాం. వృశ్చిక రాశిలో మనకి విశాఖ 1 పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశిలో శుక్రబుధులు ఉన్నారు, 2ంట రవికుజులు ఉన్నారు, 4ంట శని, 5ంట రాహు, 6ంట గురుడు, 11ంట చంద్రకేతులు. ఈ విశాఖ నక్షత్రానికి 6ంట గురుడు ఉన్నాడు. ఆ గురుడు ద్వితీయ స్థానంలో రవికుజులు ఉండడం వల్ల ఆ శత్రుస్థానమైన గురుడు అంటే ఏంటంటే, ఎవరినైతే మీరు భక్తిపూర్వకంగా గౌరవప్రదంగా మీరు వాళ్ళని గౌరవిస్తారో వాళ్ళే మీకు శత్రువు అవడానికి ఆస్కారం ఉంది. కానీ అక్కడ వాళ్ళు చేసే తప్పుని మీరు ఎప్పటికెప్పుడైతే కరెక్ట్ చేస్తారో అంటే గుడ్డిగా ఆయన మన గురుస్థానంలో ఉన్న మనం కాపాడుతాడు అని ఆయన గుడ్డిగా ఆయన చేసిన తప్పులను కూడా మీరు కనుక ఊరుకుంటే ఆ తప్పు మీ మీద రావడానికి ఆస్కారం ఉంది. ఆ పంచమ స్థానంలో రాహు గురుస్థానంలో ఉండడం వల్ల ఆ కరెక్షన్ కూడా కోపం ఆవేశంతో కాదు, మీరు ఆయనని ఖండించాలంటే ప్రశాంతంగా ప్రేమగా ఆయనతోటి ఖండిస్తే మాత్రం 100% ఆ విశాఖ నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది. కానీ 11వ స్థానంలో చంద్రకేతువులు ఉండడం వల్ల మీరు చేసే ప్రతి కార్యము పర్ఫెక్షన్. అంటే ఇక్కడ నేను ఆయన కరెక్ట్ చేశాను, గొప్పవాడిని, నా తెలివితేటలు, అలాగా అహం పనికిరాదు. ఆనందంగా ఉండండి, మంచి ఆర్థికంగా అభివృద్ధి అవుతారు. విశాఖ నక్షత్రానికి మంచి లైఫ్ ఉంది, అభివృద్ధి అయ్యి కొత్త కొత్త ఆలోచనలు వచ్చి కొత్త ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయడానికి చాలా మటుకు ఆస్కారం ఉంది. తదుపరి అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రానికి 4ంట శని ఉన్నాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే ద్వితీయ స్థానంలో రవి కుజులు ఉండడం, ఆ షష్ఠ స్థానంలో గురుడు ఉండడం, గురుడు మారడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనని సరిగ్గా ప్రజెంట్ చేయండి, సరిగ్గా మాట్లాడండి. ఫేస్ టు ఫేస్ ఏదైతే ఇంటరాక్ట్ అవుతారో మీకు 100% బాగుంటుంది. చేసే ప్రతి కార్యాన్ని విజయం సాధిస్తారు, అన్ని విధాలా బాగుంటుంది. చేసుకున్న ప్రతి విషయాన్ని కూడా మీరు కార్యరూపం పెట్టేటప్పుడు 3-4 సార్లు ఆలోచించండి, అది మీకు అభివృద్ధిదాయకంగా చేస్తుంది. అలాగే చివరిగా జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు చాలా మేధస్సు, కుజుడితో ఉండడం వల్ల మీ బుద్ధే మీ శ్రీరామ రక్ష. ఏ పని చేసినా జాగ్రత్తగా బ్రెయిన్ తోటి ఆలోచించి, శుక్రుడు క్రియేటివిటీ కళల మీద ఆధారపడి ఉంది. జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్ అభివృద్ధి ఉంది, అన్ని విధాల బాగుంది. అంటే ఓవరాల్గా వృశ్చిక రాశి కూడా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ తప్ప 100% ఈ వారం కొంచెం మెరుగుదలకు వస్తుంది, బాగుండడానికి ఆస్కారం ఉంది, ముందుకు వెళ్తారు. 31 డిసెంబర్ 2023 నుంచి 6 జనవరి 2024. ఇందులో మనము ధనుర్రాశి గురించి మాట్లాడదాం. ధనుసు రాశిలో రవికుజులు ధనుస్సులో ఉన్నారు. 3ంట శని ఉన్నాడు, 4ంట రాహు ఉన్నాడు, 5ంట గురుడు ఉన్నాడు, 10ంట చంద్రకేతువులు ఉన్నారు, 12ంట శుక్రబుధులు ఉన్నారు. అందులో మూలా నక్షత్రానికి ఆ కేతువు ఎప్పుడైతే 10వ స్థానంలో ఉన్నాడో మీ తెలివితేటలు మీకు మంచి వాళ్ళు అవకాశం దొరుకుతుంది. అవకాశాన్ని జాగ్రత్తగా చేసుకోండి. తర్వాత ద్వితీయ స్థానమైన శని 3య స్థానంలో ఉండడం వల్ల కుటుంబంతో కూడుకున్న వ్యవహారం, ఇక్కడ గురుబలం కూడా వచ్చింది. పంచమ స్థానం కుజుడింట్లో గురుబలం, కుజుడేమో గురుడింట్లో ఉండడం వల్ల మంచి ఆలోచనలు, మంచి అవకాశాలు మీకు దొరుకుతాయి. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. ఇది మీ జీవనాధారానికి మంచి లైఫ్ ఇస్తుంది. మంచి బ్రేక్ ఈవెన్ పాయింట్ లాగా ఉంది. మూలా నక్షత్రం వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం మంచిది. వాళ్ళు ఎవరో మీ మీద ఆధారపడ్డారని ఆ ఆధారపడ్డాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకోకండి. వాళ్ళని బాగు చేసుకుంటూ మీరు బాగుపడండి. అది చాలా మటుకు మంచిది ఈ మూలా నక్షత్రం వాళ్ళకి. అలాగే పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రం 12ంట శుక్రుడు, క్రియేటివిటీస్, కళలు, వ్యవహారము, చాలా మంచి సమయం ఇది. మీకు మంచి గురువు ఎప్పుడైతే బలంగా వస్తున్నాడో మీరు చేసుకునే ప్రతి కార్యాన్ని మీకు గుర్తింపు వస్తుంది, మీకు పేరు వస్తుంది. ఎప్పుడైతే పేరు వచ్చిందో ఆర్థికంగా కూడా మీరు ఎదుగుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. కుటుంబం కూడా సంతోషపడి మీకు సపోర్ట్ చేసి అభివృద్ధి అవ్వడానికి ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రానికి మీ ఆలోచన, మీ బ్రెయిన్, మీరు చేసే ప్రతి పని
క్రమబద్ధంగా క్రమశిక్షణగా ఒక ప్రిన్సిపల్ పెట్టుకుని చేస్తే మాత్రము ఆ గురుడు మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తాడు. చిన్న చిన్న కోపాలు ఆవేశాలతో కూడా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. అది చేసుకోకుండా ఉండండి, చాలా మటుకు మంచిది. ధనుర్రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది, అభివృద్ధి అవుతారు. కానీ చిన్న చిన్న ఓపిక సహనం చాలా చాలా ఇంపార్టెంట్. అది చేసుకుంటే మాత్రం ధనుర్రాశి వారికి చాలా మంచిది. మకర రాశి గురించి విశ్లేషించుకుందాం. మకర రాశిలో ఉత్తరాషాఢ 3, శ్రవణం 4, ధనిష్ట 2. ఇందులో ఈ ఉత్తరాషాఢ వాళ్ళకి రవి ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో, ద్వితీయ స్థానం శని ఉండడం వల్ల మీ పితృస్థానం కానీ, మీ కుటుంబ స్థానం కానీ, సంతానం కానీ వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వ్యవహరించండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకు మీరు ఇబ్బంది పడతారు. మీ మాట, మీ విలువ అక్కడ తగ్గుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఎందుకంటే 3వ స్థానంలో రాహు ఉండడం వల్ల కుటుంబంలో అంటే వాళ్ళని ఏదో కోపము ఆవేశంతో మీరు చేస్తే తర్వాత పశ్చాత్తపడేది మీరే. సో జాగ్రత్తగా చూసుకోండి. ఉత్తరాషాఢ నక్షత్రం ఆర్థిక చికాకులు, కొన్ని తప్పులు అవన్నీ ఉన్నా కూడా ఓపిక అవసరము. ఎందుకంటే సహనంతో ఎన్నో సాధిస్తారు, కోపం ఆవేశంతో ఏం సాధించలేరు. ఎందుకంటే అక్కడ 11వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు కాబట్టి కొంచెం తెలివితేటలు అవసరము, నిదానం అవసరము. జాగ్రత్తగా చేసుకుంటే మాత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం మెరుగుదల ఉంటుంది. కొంచెం చికాకులు, కోపము, ఆవేశం ఉంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకు కూడా అంతే. అక్కడ చంద్రుడు బుధుడింట్లో ఉన్నాడు. మీ బుద్ధితోటి, మీ వల్ల, మీ కారణాల వల్ల ఎన్నో నష్టాలు పోవడానికి ఆస్కారం ఉంది. ఆల్రెడీ నష్టపోయిన దాన్ని కొంచెం దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా చేయాలి అనేది ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు చాలా మటుకు చూసుకోవాలి. ఎందుకంటే శని ఉండడం వల్ల మూర్ఖత్వం మొండితోటి ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అలాగే ధనిష్ట నక్షత్రం కూడా అంతే. అక్కడ కుజుడు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉన్నాడో మీ కోపం వల్ల, మీ దీనివల్ల నష్టపోవడానికి ఆస్కారం ఉంది. కొంచెం ఆలోచించండి. మీరు ఎక్కడ తప్పు చేశారో ఆ తప్పును సవరణ చేసుకుంటే మాత్రం చాలా మటుకు మంచిది. సో ఓవరాల్గా మకర రాశికి చాలా ఇబ్బందిదాయకమైన రాశి వారము. ఏది కూడా ఆవేశపడకండి, శాంతంగా ఉండండి, మీకు పరిష్కారం వస్తుంది. ఇప్పుడు చేసే తప్పు మీ జీవితంలో మచ్చలాగా మిగిలిపోతుంది, అది మాత్రం చేయొద్దు. సో మకర రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. 31 డిసెంబర్ 2023 నుంచి 6/1/2024 రాశి ఫలాల్లో ఇవాళ మనం కుంభరాశి గురించి విశ్లేషించుకుందాం. కుంభరాశిలో 1లో శని, 2లో రాహు, 3లో గురుడు, 8లో చంద్రకేతువులు, 10లో శుక్రబుధులు, 11ట రవికుజులు. అందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చాలా చాలా అభివృద్ధిదాయకము, అన్ని విధాల విజయం సాధించడానికి మంచి దోర్పడుతుంది. చేసే ప్రతి పని బాగుంటుంది. కానీ కోపము ఆవేశంతో చేసే పని నష్టపోతారు. ఇంకోటి మీ బుద్ధితోటి వ్యవహరించండి. అన్ని విధాల విజయం సాధించడానికి ఈ ధనిష్ట నక్షత్రం తోడ్పడుతుంది. అలాగే శతభిష నక్షత్రం ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. అక్కడ 10వ స్థానంలో బుధ శుక్రుడు, తృతీయంలో గురుడు ఉండడం వల్ల మీ బుర్రనే మీకు ఆయుధం. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో అదే మీకు విజయాన్ని దారితీస్తుంది. తెలివైన వాళ్ళు వస్తారు, మీరే తెలివైన వాళ్ళు పొగుడుతారు. అది మాత్రం మీరు కొంచెం పొంగిపోకండి. ఎందుకంటే రాహు అక్కడ గురుస్థానంలో ఉండడం వల్ల మీ చెప్పే ప్రతి మాటని వాళ్ళు ఏదో శిరసావహించి ఏదో చేసి మోసం కూడా పోవడానికి ఆస్కారం ఉంది. కొంచెం తెలివితేటలుగా వ్యవహరిస్తే మాత్రం ఆర్థికంగా చాలా అభివృద్ధి అవుతారు. ఆ రాహు చేసే పని ఏంటంటే కొంచెం క్రిమినల్స్ తోటి ఇన్వాల్వ్ అయ్యి, క్రిమినల్ అంటే చెడుగా కాదు, క్రిమినల్ అంటే ఒక ఆలోచన విధానం. వాడి మైండ్ క్రిమినల్ అయినప్పుడు మీరు వాడిని జాగ్రత్తగా ఆచితూచి, మీరు వాడికన్నా తెలివైన వాడు క్రిమినల్ అయితే మాత్రం మీకు మంచి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే పూర్వభాద్ర నక్షత్రం అక్కడ కుజుడు, ఆ రవి కుజులు కుజుడింట్లో ఉండడం వల్ల, ద్వితీయ స్థానం రాహు గురుడింట్లో ఉండడం వల్ల మీకు ఏదైతే కుటుంబ సభ్యులు, కుటుంబ సహకారం, కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాత అన్నీ వస్తాయి. ఎన్నాళ్ళలో ఉన్న మీ శ్రమ ఒక దారి చూపించడానికి ఆస్కారం ఉంది ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి. కానీ ఏం చేసినా కూడా తొందరపాటుతనం వద్దు, ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. నాకు వీళ్ళంతా నమ్మారు, నాకు వచ్చేస్తుంది అనేది వద్దు. అతి ఆశ కూడా పనికిరాదు. నిదానంగా చేస్తే మాత్రం ఆర్థికంగా బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది, అన్ని పరంగా బాగుంటుంది. సో కుంభరాశి వారికి ఓవరాల్గా మంచి సమయం అనే చెప్పాలి. కొంచెం కొత్త ఆలోచనలు వస్తాయి. తొందరపాటుతనం వద్దు. వ్యవహారం చేసుకుంటే మాత్రం కుంభరాశి వారికి చాలా మంచి పేరు, గుర్తింపు రావడానికి ఆస్కారం ఉంది. చివరిగా మీనరాశి గురించి విశ్లేషించుకుందాం.
మీనరాశిలో పూర్వభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రం. ఈ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి 1లో రాహు, 2లో గురుడు, 12ంట శని, తర్వాత సప్తమంలో చంద్రకేతువులు, నవమంలో శుక్రబుధులు, దశమంలో రవికుజులు. నిజంగా ఈ పూర్వభాద్ర నక్షత్రానికి చాలా మంచి అవకాశాలు, మంచి గుర్తింపు. అంటే మీరు ఇన్నాళ్ళు ఏదైతే నిరీక్షణలో ఉన్నారో అన్నీ సఫలీకృతం అవుతాయి. ఈ కొత్త సంవత్సరం ఆనందంగా ఉంటారు. కుటుంబంలో మంచి మంచి ఆలోచనలు వస్తాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మంచిది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఆర్థికంగా సెటిల్ అయ్యే టైము కొంచెం మంచిగా ఓపిక పడితే మాత్రము పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి వాళ్ళు చేసే కార్యము, కార్యసిద్ధి, ఇండస్ట్రీస్లో దేనిలోనన్నా పనిచేసే వాళ్ళు కానీ, అగ్నితోటి కూడుకున్న వ్యవహారం కానీ చాలా చాలా అభివృద్ధి అవుతుంది. మీరు ఇన్నాళ్ళు ఏ కష్టాన్నైతే ఆశిస్తున్నారో ఆ కష్టానికి ఫలం వచ్చే సమయము. దాన్ని జాగ్రత్తగా చేసుకుంటే మాత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళకి చాలా మంచిది. ఓర్పు, నిదానం చాలా చాలా అవసరము ఈ మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళ. చివరిగా రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రం ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు. ఆ కుజుడింట్లో బుధుడు ఉన్నాడు. ఆ గురుడింట్లో కుజుడు ఉన్న రవి కుజులు కలవడం వల్ల యు ఆర్ ఫార్ ఎక్సలెన్స్. అంటే మీ తెలివితేటలే మీ గొప్పతనం. దాన్ని జాగ్రత్తగా ప్రజెంట్ చేయండి. మీరు చేసే ప్రతి కార్యాన్ని ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం రేవతి నక్షత్రం వాళ్ళకి చాలా బాగుంటుంది. అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. ప్రయాణాలు ఉన్నాయి, ఫారెన్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఈ రేవతి నక్షత్రం వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే, ప్రయత్నం చేస్తే మాత్రం మంచిది. ఓవరాల్గా మీనరాశి చిన్న చిన్న ఆటంకాలు తప్ప ఏది భయంకరంగా ప్రమాదకరంగా ఏం లేదు. అన్ని విధాల విజయం సాధిస్తారు. నమస్కారం.